దయామయుడవైన మా తండ్రి, మీ దయగల నామమునకు స్తుతులు స్తోత్రములు. దేవా, ఈ దినము 1 తెస్సలోనికయ 4వ అధ్యాయం 17వ వచనం. మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. వి ఎవర్ బీ విత్ ద లార్డ్. हम सदा प्रभु के साथ रहेंगे. సదాకాలం అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. అయితే ప్రభువుతో సదాకాలం ఉండాలి. ఈ లోకంలో కొద్ది రోజులే, కానీ ఈ లోకాన్ని వదిలిపెట్టినా ప్రభుతో ఉండాలి. అయితే ఈ లోకాన్ని వదిలిపెట్టిన అందరూ ప్రభు దగ్గరికి వెళ్ళరు. ప్రభుని నమ్మిన వారే, యేసుని అంగీకరించిన వారే అయితే సదాకాలం ప్రభుతో ఉంటారు. అయితే ప్రభుతో ఉంటే మనకేమిటండి? అదే మన గురి, అదే మన నిరీక్షణ. ఆయనతో మనం ఉండాలి. అయితే కొన్ని రోజులుగా కొంతమంది కొన్ని రోజులు భక్తిగా ఉంటారు, కొన్ని రోజులు భక్తిహీనంగా ఉంటారు. అది సదాకాలం కాదు. ఎల్లవేళలా కష్టాల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య దేవునితో ఉంటారు. అది అవసరం. కీర్తనకారుడు అన్నాడు 45వ కీర్తనల 10, అంతఃపురములో నుండి రాజకుమార్ కేవలం మహిమ గలది. మహిమ దేవునితో ఉంటే మహిమ. ఎన్ని రోజులు? కొన్ని రోజులు కాదు. యేసయ్య ఏమన్నాడు? పరమునకి వెళ్ళిపోతూ ఆయన శిష్యులకు ఆజ్ఞాపించిన మాట ఏమిటి? మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 20వ వచనంలో, సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాడు. సదాకాలం ఉండేవాడు. అని ఈ లోకాన్ని వదిలిపెట్టిన అయితే సదాకాలము మనతో ఉండే దేవుడు. ఆ దేవుని మీద ఆనుకోవాలి. అయితే నిరంతరము మనతో ఉంటాడట. ఆ నిరంతరం మనతో ఉండే దేవుడు కావాలా? అలాగైతే ప్రభు మీద ఆనుకుంటూ అవసరం. సోదరుడు, ఎందుకు లోకం మీద ఆనుకుంటావు? ప్రభు మీద ఆనుకో. ఆయన నీ సమస్యలకు పరిష్కారం. ఒకరోజు సదాకాలం ఆయనతో ఉన్నాం. అయితే లేకపోతే సదాకాలం నరకానికి వెళ్తావు. నరకం కావాలా, పరలోకం కావాలా? పరలోకం కావాలంటే ప్రభువుతో ఉండాలి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలంతా సదాకాలం మీతో ఉండేదానికి సిద్ధపరచండి. వాళ్ళని కనికరించండి. వాళ్ళ లోటుపాట్లు సవరించమని, ఈ ప్రత్యేకను కాపుదల వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.